సాఫ్ట్ జ్యూసీ స్పైసీ చికెన్ బిర్యానీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో రెసిపీ చూసేద్దాము. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వైష్ణవ్ బ్లాగ్స్. ఈరోజు సింపుల్గా ఎవరైనా చేసుకునేటట్టు చికెన్ బిర్యానీ రెసిపీ చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసుకున్నాము. ఇక్కడ చికెన్ తీసుకున్నాను, నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. చికెన్ బిర్యానీ చేసేటప్పుడు ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేయించుకుంటేనే బాగుంటుంది. చిన్నగా ముక్కలు కట్ చేయించుకుంటే మనం ఫ్రై చేసి అది దమ్ అయ్యేంత వరకు చాలా చిన్నగా అయిపోతుంది. అందుకని బిర్యానీ కోసం అని కొంచెం పెద్ద ముక్కలు చేసుకుంటేనే బాగుంటుంది. బిర్యానీ మసాలాకు వచ్చేసి స్పైసెస్ తీసుకున్నా. ఇవి బిర్యానీ ఆకు, సాజీరా, లవంగా, దాల్చిన చెక్క, బిర్యానీ మసాలా, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేసిన పైన మనం చల్లుకుంటాం కదా, అది కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు, ఓవర్గా అయిపోతుంది. నాకు కొంచెం తక్కువ కావాలి కాబట్టి నేను 2 తీసుకున్నాను. మీకు కావాల్సి ఉంటే 3 వేసుకోండి. ఒక టమోటా తీసుకున్నా. కర్డ్ కూడా తీసుకుంటున్నాం కాబట్టి నేను టమాటో కూడా ఒకటే తీసుకున్నా. కర్డ్ అండ్ టమాటో కలిసి ఎక్కువ పుల్లగా అయిపోతుంది, అందుకని కర్డ్ కూడా తీసుకున్నాం కాబట్టి ఒకటే టమాటా తీసుకున్నా. గ్రీన్ చిల్లీస్ తీసుకున్నా, పుదీనా, కొత్తిమీర, 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నా. బాస్మతి రైస్ 3 గ్లాసెస్ తీసుకుంటున్నా నేను. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. చికెన్ అయితే మంచిగా ఇట్లా ఫ్రెష్గా నేను క్లీన్ చేసేసుకున్నాను. 3 టైమ్స్ క్లీన్ చేసేసుకున్నాను, ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా చికెన్ అంటేనే నీసు ఉంటుంది. సో అందుకని మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. ఇట్లా ముక్కలన్నీ ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. సో ఇందులో ఫస్ట్ మ్యాగ్నేషన్ ఈజ్ ఇంపార్టెంట్ చికెన్ బిర్యానీ కోసం. సో మ్యాగ్నేషన్ కోసం ఏమేమి కావాలో అవన్నీ పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మ్యాగ్నేషన్కి గ్రీన్ చిల్లీస్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ మిక్సీ పట్టి అది వేసేస్తాను. మిరపకాయలు అయితే ఒక 9-10 తీసుకున్నాను నేను మిరపకాయలు. అండ్ అలాగే పుదీనా, కొత్తిమీర ఇవన్నీ మిక్సీ పడతాను. ఇప్పుడు ఇవి మంచిగా మిక్సీ పట్టుకొని ఇట్లా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇది చికెన్లో కలిపేసుకున్నాను. నేను హ్యాండే యూజ్ చేస్తున్నా. స్పూన్ తీసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, అన్నీ నీట్గా రాదు. హ్యాండ్ కూడా బాగా వాష్ చేసేసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్ తీసుకున్నా. ఇవన్నీ నేను కొలతలతోనే తీసుకున్నాను ఫస్ట్. సో కారం 2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి, పసుపు, బిర్యానీ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా ఇట్లా కలిపేసుకున్నాము. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ముక్కలకు అన్ని బాగా పట్టించాలి. అప్పుడే మ్యాగ్నెట్ మంచిగా అయ్యి మనకు తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. అండ్ ఇందులో నేను ఇప్పుడు కలిపేసుకున్నాను కదా ఇవన్నీ స్పైసెస్ వేసి, ఇప్పుడు కర్డ్ తీసుకున్నాను. కర్డ్ కొందరేమో కుకింగ్ అప్పుడే తీసుకుంటారు, లైక్ కర్రీ చేసేటప్పుడు తీసుకుంటారు. నేను మ్యాగ్నేషన్కి కర్డే యూజ్ చేస్తాను, ఎందుకంటే కర్డ్ పుల్లగా ఉంటుంది, అలాగే ముక్కలకి బాగా పట్టి ఒక జ్యూసీ లాగా వస్తుంది మనకు టేస్ట్ అనేది. సో అందుకని కర్డ్ ఇప్పుడే వేసేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మ్యాగ్నెట్ అయిపోయిన తర్వాతనే నేను డైరెక్ట్గా ఇట్లా ముక్కలు వేసేసుకుంటాను. సో ఇవన్నీ బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా మంచి టేస్ట్ వస్తుంది. అందుకని ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. మనం మసాలాలన్నీ మంచిగా ముక్కలకి పట్టేటట్టు కలిపేసుకున్నాను. ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే బియ్యాన్ని నేను 3 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. సో మంచిగా ఒక 3 టైమ్స్ కడిగేసుకొని నానబెట్టుకుంటేనే మంచిగా పొల్లుగా ఉంటుంది. సో వాష్ చేసుకున్నాము.
బియ్యాన్ని అయితే మంచిగా 3 times కడిగేసి నానబెట్టుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. అంతవరకు ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఆనియన్స్ నీట్గా వాష్ చేసేసుకున్నాను. సో వీటిని ఇప్పుడు పొడవుగా కట్ చేసుకుందాము. పొడవుగా సన్నం కట్ చేసేసుకుంటే మనకు ఆయిల్లో వేపేటప్పుడు చాలా నీట్గా బ్రౌనిష్గా వచ్చేస్తుంది తొందరగా. కొంచెం లావుగున్నప్పుడు మనం దమ్ చేసేసుకుంటాం కదా, దమ్ చేసేటప్పుడు అవి కూడా కొంచెం లావున్నప్పుడు టేస్ట్ బాగా రాదు. అందుకని కొంచెం సన్నమే కట్ చేసేసుకుందాము. ఆనియన్ ఫ్రై చేసుకోవడానికి ఒక బొగాడి అయితే పెట్టేసుకున్నాను. అలాగే 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసేసుకుంటున్నా. ఆయిల్ మరీ ఎక్కువగా ఉంటే కూడా ఆనియన్ పైన తేలి అంత తొందరగా బ్రౌన్ కాదు. అందుకని ఆయిల్ కూడా నేను తక్కువనే తీసేసుకుంటున్నా. మీరు కావాల్సి ఉంటే ఎక్కువ కూడా తీసుకొని అదే ఆయిల్లో కుకింగ్ ప్రాసెస్ కూడా చేసేసుకుంటాం, చికెన్ అంతా వేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఏం కాదు. ఆనియన్స్ వేసేసుకుంటాం. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేసుకున్నాము మంచిగా. ఆనియన్స్ అన్ని ఇలా మంచిగా బ్రౌనిష్గా అయిపోయాయి. ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, ఒక 3-4 minutes అంతవరకు కలుపుకోవాలి. ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే తీసేసుకున్నాం, ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు చికెన్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం మనం, బిర్యానీ మసాలా. ఆల్రెడీ ఆయిల్ ఉంది, బాగానే ఉంది, అందుకోసమే నేను ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయట్లేదు. సో ఆనియన్స్ వేసేసుకుంటున్నా. మనం ఫ్రై చేసుకోవడానికి ఆనియన్స్ సపరేట్ చేసేసుకోవాలి. అండ్ బిర్యానీ కోసం అని కొంచెం ఒక 1 ఆనియన్ తీసుకున్నా. ఆనియన్ తీసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే స్పైసెస్ తీసుకున్నాం. ఇందులో నుంచే నేను రైస్ కూడా తీసుకుంటున్నాను కాబట్టి ఒక 2-3 దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం లవంగా, ఇదేమంటారో నాకు తెలియదు, ఇవి కూడా కొంచెం వేసేసుకుందాము. షాహీ జీరా అయితే బిర్యానీలో వేసుకుంటాం కాబట్టి షాహీ జీరా ఇందులో వద్దు. అన్నీ మంచిగా కలుపుకుంటాం. నేను టొమాటో ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను అప్పుడే. సో టొమాటో కలిపేసుకుంటున్నా. మీకు టొమాటో వేయడం ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేసేయండి. నేనైతే వేసేసుకుంటున్నా. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే అల్లం వెల్లుల్లి వల్ల ఇవన్నీ టొమాటో అని కానీ ఆనియన్స్ కానీ అవన్నీ లైక్ పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఇవి మసాలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం అలా ముక్కలుగా కనిపిస్తే బాగుంటుంది కదా, అందుకోసం నేను ఆల్రెడీ మసాలా కలుపుకునేటప్పుడు వాడాను. కానీ ఇప్పుడు కొంచెం అది కరగడానికని కొంచెం వేసేసుకున్నాం. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నా. సాల్ట్ నేను ఆల్రెడీ రుచికి తగ్గట్టు అక్కడ వేసుకున్నాను, కొంచెం వేసుకుంటున్నా లైట్గా అంతే. నేనైతే ఇవి ఆనియన్స్, టమాటో అన్ని ఇట్లా పేస్ట్ అవ్వడానికి కొంచెం ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కలపడం వల్ల దాని స్మెల్ అనేది కొంచెం బయటికి వెళ్ళిపోతుంది. సో పచ్చి వాసన అనేది ఉండదు. అందుకని ఇలా నేను కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో ఇప్పుడు అంతా నీట్గా అయిపోతుంది. ఇది మీరు ఎలా ట్రై చేస్తారో మీరు కూడా కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేషన్ కోసం అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా చికెన్, ఇవన్నీ మంచిగా మ్యారినేషన్ అయిపోయింది. ఒక 1 day పెడితే ఇంకా చాలా జ్యూసీగా ఉంటుంది, కానీ నేను 30 minutes పెట్టాను. ఇవన్నీ ఇప్పుడు ఇందులో కలుపుకుందాం. ఇది కుక్ అయ్యేంత వరకు మనం
రైస్ పెట్టుకుందాం. ఆల్రెడీ మనం కడిగి పెట్టేసుకున్నాం కదా రైస్. సో మంచిగా కడిగి పెట్టుకున్న రైస్ ఇలా అయిపోయింది. దీన్ని కుక్ చేసుకుందాం మనం. నేను రైస్ కుక్ చేసుకోవడానికి అయితే ఈ బౌల్ తీసుకుంటున్నా. నేను 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నా కాబట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి మనం బాస్మతి రైస్ కోసం అని. సో 1.5 గ్లాస్ అంటే 3 గ్లాసెస్కి మనం 5 గ్లాసెస్ తీసుకోవాలి. కుకింగ్ కోసం పెట్టేసుకుందాం. ఇది మంచిగా బాయిల్ అయ్యేంత వరకు, బాయిల్ అయిన తర్వాత మసాలాలని ఇందులో వేసేసుకున్నాము. అంతవరకు ఇది చూద్దాం ఏమవుతుందో. ఆయిల్ పైన ఎలా తేలుతుందో చూసారా? ఇలా మంచిగా కుక్ అయ్యి ఇలా పైన తేలాలన్నమాట. మనం రైస్ కుక్ చేసుకోవడానికి పెట్టుకున్నాం బౌల్లో ఆల్రెడీ నీళ్ళైతే పోసుకున్నాం కదా. నేను కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నా. ఎందుకంటే మనం ఆయిల్ ఇందులో వేస్తే రైస్ అనేది పుల్లుగా వస్తుంది. అంతా ఒకే దగ్గర జిడ్డుగా కాకుండా పుల్లుగా వస్తుంది. అందుకోసమని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అయితే కంపల్సరీ. ఇందులోనే స్పైసెస్ వేసుకున్నాం. బిర్యానీ ఆకు, అలాగే లవంగా, దాల్చిన చెక్క, షాహీ జీరా, ఇవన్నీ ఇందులో వేసేసుకున్నాం. ఇవన్నీ ఇందులో వేసుకున్న తర్వాత కొద్దిసేపు బాయిల్ అయ్యాక రైస్ వేసుకుందాం ఇందులో. ఇప్పుడు రైస్ వేస్తే ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ అందులో అది కుక్ అయ్యేంత వరకు కొంచెం 2 ముక్కలుగా అయిపోయేటట్టు ఉంటుంది. అందుకని కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత రైస్ వేసేసుకుందాం ఇందులో. వాటర్ బాయిల్ అయిపోయింది. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను రుచికి తగ్గట్టు. మంచిగా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్, ఇలా మంచిగా నానిపోయిన రైస్ ఇందులో వేసేసుకున్నాము. రైస్ ఇది కుక్ చేసుకున్నాము. ఇందులో రైస్ కలిపి పెట్టుకున్నాం కదా. రైస్ అనేది మనకు ఓన్లీ 75% మాత్రమే కుక్ అవ్వాలి. నేను రైస్ పెట్టయితే 8 to 10 మినిట్స్ అయిపోయింది. 10 మినిట్స్ బిలోనే రైస్ మంచిగా కుక్ అయిపోతుంది. ఎలా ఉందో చూసేసుకున్నాము. సో రైస్ చూసారా, 75% కుక్ అయిపోయింది మనం. సో మసాలా చూసారా, ఎంత బాగా నూనె పైన తేలుతుందో చూసారా. సో అలా నూనె తేలడం వల్ల మసాలా మంచిగా ప్రిపేర్ అయిపోయిందని అర్థం. సో మనం ఇందులో రైస్ కలిపేసుకున్నాం. మనం ఇప్పుడు బిర్యానీ దమ్ చేసుకోవడానికి రైస్ అయితే బాగా కుక్ అయిపోయింది. చూసుకోండి, చాలా బాగా కుక్ అయిపోయింది. అలాగే మసాలా కూడా ప్రిపేర్ అయిపోయింది. సో కొంచెం మసాలా నేను బయట తీసి పెట్టేసుకుంటున్నాం. ఎందుకంటే మనం సెకండ్ లేయర్ వేసేటప్పుడు కూడా ఇది యూజ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూసేస్తున్నారా, అంత పెట్టేస్తాం.
దీనిపైన ఏదైనా హెవీగా ఉండేటట్టు కొంచెం బరువున్నది ఏదైనా పెట్టేసుకున్నాం. దీంట్లో ఉన్న దమ్ అనేది బయటికి పోకుండా ఏదైనా బరువుగా పెట్టుకోవాలి. నా దగ్గర అయితే ఇది ఉంది ఇప్పుడు బరువుగా, సో ఇది పెట్టేసుకున్నాను. సో ఒక 5 minutes అనేది హై ఫ్లేమ్ అండ్ ఇంకో 5 minutes అనేది లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది చాలా బాగా కుక్ అయిపోతుంది. 10 minutes అయితే అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ ఎలా ఉందో చూసుకుందాం. బిర్యానీ చూసారా ఎంత బాగా కుదిరిందో, అడుగంటకుండా నీట్గా చాలా బాగా కుదిరింది. రెసిపీ అయితే మొత్తం చూసేసారు కదా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.